నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 13 సంవత్సరాలు అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి కూడా 13 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికీ 26 కోట్ల ఉద్యోగాలు ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మేము 70,000 ఉద్యోగాలు ఇస్తున్నామని. నా పేరు ఏరాములు, సిపిఎం పార్టీ మామనార్ జిల్లా కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సమస్య పైన ధర్నాలు ఆందోళనలు చేస్తూ ఉన్నది. అందులో భాగమే మామనార్ జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క ధర్నా చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తాను 2014 ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని ఈ యొక్క దేశంలోని యువతీ యువకులకు హామీ ఇచ్చి ఓట్లల్లో గెలిచి గత 13 సంవత్సరాల నుండి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు కేంద్ర విద్యా సంస్థలను కానీ లేదా కేంద్ర సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి ఈరోజు కేంద్ర నిరుద్యోగులకు మొత్తం దేశవ్యాప్తంగా నిరాశ కల్పించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదొకటే కాదు, ఈరోజు రైల్వే కానీ బిఎస్ఎన్ఎల్ కానీ లేదా పోస్టల్ కానీ లేదా అనేక పబ్లిక్ సెక్టార్లకు సంబంధించిన ఖాళీలన్నింటినీ భర్తీ చేయకుండా ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఇచ్చేసి వాళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి, అట్లనే అన్ని పోస్టులు భర్తీ చేయాలి, అట్లనే ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాం. ప్రైవేట్లో రిజర్వేషన్ అమలు జరగడం లేదు కాబట్టి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలా, అట్లనే ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలని మన తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గత 10 సంవత్సరాల నుండి నిరుద్యోగులకు నిరాశ మిగిలింది. ఆ తర్వాత గత 3 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. కానీ ఎక్కడా ఆయన కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించింది ఫిలప్ చేసిండు తప్ప ఈరోజు కొత్తగా ఆయన వాగ్దానం చేసిన ఆ పోస్టులను ఇవ్వడం లేదు. ఈరోజు నిరుద్యోగులు మాకు ఉద్యోగాల కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకుంటే పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీకేజ్ అని ఆ ఉద్యోగాన్ని ఆ యొక్క పరీక్షను రద్దు చేసిన ఘటనలు అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కోకొల్లలుగా ఉన్నాయి. అంటే నిరుద్యోగులతో చెలగాట మాడితే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క గద్దె తీయాల్సి వస్తుంది. అందుకోసం మేము సిపిఎం పార్టీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలా, అట్లానే ఉద్యోగం ఇచ్చేంత వరకు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా. నెలకు ఒక 5,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా? వేలు పెట్టి ఖర్చు పెట్టుకొని చదువుకున్నారు, వాళ్ళ పేరెంట్స్కు ఈరోజు భారం అవుతా ఉన్నారు. అందుకోసం ఉద్యోగం అన్న ఇవ్వండి, లేదు అని అంటే ఆ ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి 5,000 ఇవ్వాలనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై మామ్నార్ పట్టణ కేంద్రంలో నిరుద్యోగులతో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎన్నికల కన్నా ముందు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, జాబ్ వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం నిరుద్యోగులను చిన్నచూపు చూస్తూ ఉంది. మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము జాబ్ క్యాలెండర్ కానీ నిరుద్యోగ భృతి కానీ 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులు నమ్మించి మోసం చేస్తూ ఉంది. ఈ రోజు డిగ్రీలు చేస్తూ ఉన్నాం, పీజీలు చేస్తూ ఉన్నాం, బీడీలు చేస్తూ ఉన్నాం. డిగ్రీలు పీజీలు బీడీలు పట్టాలు వస్తున్నాయి తప్ప ఆ పట్టాలు నిరుద్యోగ పొట్ట నింపడం లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కానిస్టేబుల్ పోస్టులు 25,000 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు పిల్లికి బిచ్చం వేసినట్టు 5,000 7,000 అని చెప్పేసి చెప్తా ఉండు. దఫల వారీగా విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. దఫల వారీగా కాదు, ఈ రోజు 20,000 నుంచి 25,000 పోస్టులు భర్తీ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4 అన్ని డిపార్ట్మెంట్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఎక్కడ విడుదల చేయలేని పరిస్థితి గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దాదాపుగా కొన్ని వేల మంది నిరుద్యోగులు యువతులు ఈరోజు చావు బలిదానంతో తీసుకొచ్చిన ఈ రోజు తెలంగాణని ఈ రోజు నిరుద్యోగులు మాత్రం కన్నీరు కాస్తా ఉంది.
ప్రజాపాలన పేరుతో నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు మేము నిరుద్యోగులను తలుచుకుంటే 5 సంవత్సరాల లోపలనే గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేయాలి. లేకపోతే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను రోడ్డు పైన అడ్డుకునే పరిస్థితి మీకు వస్తుందని చెప్పేసి కూడా మీరు ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం.